హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ జేఈ పారామెడికల్ అండ్ మినిస్ట్రియల్ సంబంధించి అండ్ లెవెల్ 1 సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా అర్థమెటిక్ సంబంధించినటువంటి ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ సంబంధించినటువంటి పూర్తి క్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. దీంట్లో మీకు థియరీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మీకు ఇందులో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ మనకు మోడల్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ హిట్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్, ఎంకరేజ్ మై ఛానల్. అండ్ మనకి ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే కాసాగు అండ్ గసాబా అనడం జరుగుతుంది. ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం వాళ్ళకి ఇద్దరికి కంబైన్ చేస్తూ నేను ఈ డేటాని ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ ఫైల్ మీరు చూడడం ద్వారా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా తెలుగు మీడియం వాళ్ళకైనా ఇద్దరికి కన్వీనియంట్గా ఉండే విధంగా ఉండడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ కసాగు అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. దీంట్లో దీన్ని ఏమనడం జరుగుతుంది అంటే కనిష్ట సామాన్య గుణిజం అని అంటాం. అయితే ఇందులో ఏంటిదంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క సామాన్య గుణిజాలలో మిక్కిలి చిన్నదాన్ని ఆ సంఖ్యల యొక్క కాసాగు అనడం జరుగుతుంది. అయితే దీంట్లో కాసాగు అనుకోవడానికి ఉన్నటువంటి టైప్స్ వచ్చేసి ఒకటి గుణిజాల పద్ధతి, రెండోది ప్రధాన కారణాంకాల పద్ధతి, మూడోది భాగాహార పద్ధతి. ఈ 3 పద్ధతుల ద్వారా మనం కాసాగును కనుక్కోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ గుణిజాల పద్ధతిలో 12 యొక్క గుణిజాలు అంటే 12కి మల్టిపుల్స్ అనమాట. 12 1 జా, 12 2 జా, 12 3 జా, 12 4 జా, 12 5 జా అప్ టు సో ఆన్. అండ్ 15 యొక్క గుణిజాలు అంటే 15 1 జా, 15 2 జా, 15 3 జా, 15 4 జా, 15 5 జా అట్లా. అండ్ ఈ రెండింటి యొక్క కంబైన్ చేస్తూ ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉందా లేదు. నెక్స్ట్ దీంట్లో 24 ఇక్కడ లేదు, 36 లేదు, 48 లేదు, 60 ఉంది, నెక్స్ట్ 72 లేదు, 84 లేదు, 96 లేదు, 108 లేదు, బట్ 120 ఉంది. ఈ విధంగా అంటే 60 120 180 240 360 ఈ విధంగా మనకు లిస్ట్ అనేది వస్తుంది. కాబట్టి 12 15ల సామాన్య గుణిజాలు 60 120 180. ఈ మూడిట్లో మనం మినిమం ఏది ఉంటుంది 60 కాబట్టి 16 తీసుకోవడం జరుగుతుంది. దట్స్ ఇట్. 3 టైప్స్ చేస్తారు. అండ్ సెకండ్ టైప్ అనేది ఎక్కువ మంది చేస్తుంటారు. 12 15ల యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంగా అంటే 12కి 15కి కాసాగు లేదా ఇన్ బిట్వీన్ అంటే 12 15 రెండింటిని తీసుకుంటాం. 3 4 3 5ల ఇది ప్రధాన సంఖ్య కాబట్టి దీన్ని ఇక్కడితో వదిలేస్తాం. 5 4 20 23 60. సో ఈ విధంగా చేసినా మనకు 60 వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకు వచ్చింది 60 అంటే ఇది టైం కిల్లింగ్, ఇది షార్ట్ కట్. బట్ అన్నిసార్లు కూడా ఇది పనికిరాదు. బట్ స్మాల్ లెటర్ అయితే లేదా చిన్న అమౌంట్ అయితేనే మనం ఇలా యూటిలైజ్ చేస్తాం. అండ్ దీనికంటే కూడా ఇంకా సింపుల్గానే అంటే ఈ విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. సేమ్ ఇదే మెథడ్ మనం ఇలాగ భాగాహార పద్ధతి అంటే అన్నింటినీ కంబైన్ చేస్తూ భాగాహార పద్ధతి. ఇక్కడనేమో ఇండివిజువల్గా చేస్తారు ప్రధాన కారణాంకాలు దాంట్లో. బట్ ప్రధాన కారణాంకాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, అందుకే భాగాహారాన్ని మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మన యొక్క కావలసినటువంటి కసాగును కనుక్కోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం కసాగు సంబంధించి 24 8 యొక్క కసాగు కనుక్కున్నట్లయితే ఏదైతే మరో దాంట్లో మల్టిపుల్ అయితే మాత్రం అందులో ఏది పెద్దదో అదే దాని యొక్క కసాగు అవ్వడం జరుగుతుంది, అంటే ఎల్సిఎం అవ్వడం జరుగుతుంది. 8 3 జా 24 కాబట్టి డైరెక్ట్ 24 ఈజ్ ద ఎల్సిఎం ఫర్ ద 24 అండ్ 8. 2 4ల యొక్క ఎల్సిఎం వచ్చేసి 4, 8 16 యొక్క ఎల్సిఎం 16. అదేవిధంగా 20 220ల యొక్క ఎల్సిఎం 220నే అవ్వడం జరుగుతుంది. ఏది పెద్దదైతే అది. కాకపోతే రెండిట్లో ఒకటి ఇంకో దాంట్లో మల్టిపుల్ అవ్వాలి. అండ్ ఇచ్చినటువంటి 2 సంఖ్యల పరస్పర ప్రధాన సంఖ్యలైనటువంటి కాసాగు ఆ 2 సంఖ్యల లబ్ధం అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు గమనించినట్లయితే 8 15ల కాసాగు వచ్చేసి 8 15 జా 120. ఎందుకంటే ఈ రెండింటి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి 120 కాదు మాత్రమే మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ మాత్రం మనం కనుక్కోవడం జరుగుతుంది. అండ్ భిన్నాలు ఇస్తే ఒకవేళ 1/2 1/5 3/2 యొక్క కసాగు కనుక్కోమని అంటే ఆ భిన్నాల్లో లబాలను మొత్తం కసాగు చేయాలి, హారాలను మొత్తం గసాబా చేయాలి, అంటే హెచ్సిఎఫ్ చేయాలి. అండ్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ కానీ గసాబా అంటే గరిష్ట సామాన్య గుణిజం. అదేవిధంగా దీనికి సంబంధించి కనుక గమనించినట్లయితే 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క సామాన్య భాజకాలలో మిక్కిలి పెద్దదాన్ని ఆ సంఖ్యల యొక్క గసాబా అనడం జరుగుతుంది. ఇది కూడా 3 టైప్స్ సేమ్ మెథడ్స్ యూటిలైజ్ చేస్తారు. కారణాంకాల పద్ధతి, ప్రధాన కారణాంకాలు లేదా భాజకాలు లేదా భాగాహార పద్ధతితోటి. అండ్ ఈ భాగాహార పద్ధతిలో గసాబాను కనుగొనే విధానాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి యూక్లిడ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మ్యాథ్స్లో ఇలాంటి పర్సన్స్ని చాలా రేర్గా ఉంటారు కాబట్టి ఎక్కువగా అడుగుతుంటాడు. అండ్ భాజకాల పద్ధతి సంబంధించి కనుక కనుక్కున్నట్లయితే ఇక్కడ 24 యొక్క భాజకాలు కనుక గమనించినట్లయితే అంటే వీటి యొక్క కారణాలు అంటే 1 24 జా, 2 12 జా, 3 8 జా, 4 6 జా,
6 4 జా, 8 3 జా, 12 2 జా, 24 1 జా. ఈ విధంగా దీని యొక్క కారణాంకాలు కనుక్కొని వీటిలో మ్యాచ్ అయ్యే మాత్రమే మనం గమనించాల్సి ఉంటుంది. లేదా ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ అయ్యే విధంగా దీన్ని ఈ విధంగా చేసినా కూడా మనకు సెట్ అయిపోవడం జరుగుతుంది. ఆర్ ఎల్స్ మనకు అందరికి తెలిసిందే. అండ్ సింపుల్ వన్, ఈ విధంగా 24 32 ఉంది అనుకోండి, 24కి 32కి ఈ రెండింటి కామన్గా పోయేది మాత్రమే మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2లో తీసుకుంటే 2 12 జా, 32 కాబట్టి 2 16 జా. అండ్ ఈ రెండింటి కామన్గా మళ్ళీ 2 వెళ్తుంది కాబట్టి 2 6 జా, 2 8 జా. అండ్ ఈ రెండింటికి మళ్ళీ కామన్గా 2 మాత్రమే ఉండడం జరుగుతుంది. 2 3 జా, 2 4 జా. బట్ 3 4 కామన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా? లేదు కాబట్టి ఇక్కడ తోటి వదిలేయాలి. 2 2 జా 4, 4 2 జా 8. సో దీని యొక్క హెచ్సిఎఫ్ వచ్చేసి 8. అంతే. ఇక్కడ మీరు సేమ్ రెండింటి కామన్గా అయ్యిందాక వచ్చేస్తేనేమో హెచ్సిఎఫ్, అయినా రిమైనింగ్ కంటిన్యూ చేసి ఎల్సిఎం రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వీటికి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ కొంచెం క్లారిటీ మిస్ అయింది, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 6 8 12 16లలో దేనితో భాగించిన శేషం 2 ఇచ్చేటటువంటి కనిష్ట ధన పూర్ణాంకం ఏమిటి? ఇక్కడ శేషం 2 రావాలి. బట్ వీటిలో ఈ కింద ఇచ్చినటువంటి అంటే 52 46 48 50 వీటిలో ఏ నెంబర్ తోటి ఇక్కడ ఇచ్చినటువంటి వీటన్నిటితోటి భాగిస్తే శేషం 2 రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 46 ఉందనుకోండి, 46 తోటి 4 తోటి చేసినా, 6 తోటి చేసినా, 8 తోటి చేసినా, 12 తోటి చేసినా, 16 తోటి చేసినా శేషం 2 రావాలి. అట్లాంటప్పుడు ఏం చేయాలి? శేషం 2 అంటే మనకు ఏదైతే డివిజబుల్ అవుతుందో ఆ నెంబర్కి +2 అనేది యాడ్ చేసినట్లయితే దానికి రావడం జరుగుతుంది. ఇది కాదు. నెక్స్ట్ 46 తీసుకుంటే 4 11 జా 44 +2 ఛాన్స్ ఉంది. అదేవిధంగా 6 తీసుకుంటే ఛాన్స్ లేదు. 8 తీసుకుంటే -2 రావడం జరుగుతుంది. 12 తీసుకుంటే 12 4 జా 48 -2 రావడం జరుగుతుంది. మనకు +2 రావాలి. అదే 48 అనుకుంటే 8 6 జా 48, ఇది కూడా కాదు. బట్ 50 చూసినట్లయితే 4 12 జా 48 +2. ఓకే, ఇది 6లో చూసుకున్న 48 వస్తుంది. 8లో చూసుకుంటే 8 6 జా, 12లో చూసుకుంటే 12 4 జా, 16 3 జా. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. ఎందుకంటే మనకు డైరెక్ట్గా శేషం 2 రావాలి. అండ్ రెండు సంఖ్యల లబ్ధం 1320 మరియు వాటి యొక్క గసాబా హెచ్సిఎఫ్ = 6 అయితే ఆ సంఖ్యల యొక్క కసాగు అని అడగడం జరిగింది. సో దీని యొక్క ఫార్ములా వచ్చేసి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ = A ఇంటూ బి. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ = A ఇంటూ బి కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎల్సిఎం ఇచ్చిండా? ఇవ్వలేదు. ఎల్సిఎం కనుక్కోమన్నాడు. హెచ్సిఎఫ్ 6 = A ఇంటూ బి ఎంత? 1320. సో 1320 6 అయితే అంటే ఇక్కడ మనకేమొస్తుంది? ఎల్సిఎం ఉంటుంది. L ఇంటూ 6 = 1320. 6 1 జా 6 2 జా 12 1 2 ఉంటుంది. మళ్ళీ 6 2 జా 220. సో ఎల్సిఎం ఎంత? 220. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. అండ్ రెండు సంఖ్యల కసాగు = 39,780. అండ్ ఆ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 13:15 అయితే ఆ 2 ఎలిమెంట్స్ ఏంటివి అని అడగడం జరిగింది. అయితే ఇక్కడ 2 ఎలిమెంట్స్ యొక్క కాసాగు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ రెండింటి యొక్క కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 39,780. అయితే ఆ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి కూడా కనుక్కోమనడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 13x 15x అని అనుకుందాం. వాటి యొక్క కాసాగు కనుక్కోవాలి కాబట్టి ఆ ఎలిమెంట్ని 13x 15x అనుకుందాం. ఆ రెండింటి యొక్క నిష్పత్తి ఇవ్వడం జరిగింది. ఆ రెండు సంఖ్యలు కంటే ఒకటి 13 అయితే ఒకటి 15 ఉండాలి. ఇక్కడ 180 3000. 13 15 రిలేషన్ అసలు ఇక్కడ లేని లేదు కాబట్టి ఇది క్యాన్సిల్. నెక్స్ట్ 52 360, 2052 3060, 2652 3060. సో ఇవన్నీ కూడా ఛాన్స్ ఉన్నాయి. సో ఒకసారి ట్రై చేద్దాం. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే వీటి యొక్క కాసాగు కనుక్కోవాలి. కాసాగు అంటే 13 × 15 × x, 13 × 15 × x చేస్తే మనకు కాసాగు అనేది రావడం జరుగుతుంది. ఎందుకు 13 × 15 × x చేస్తే మనకు వచ్చేది 204. సో 204 రావడం జరిగింది. అప్పుడేమవుతుంది? 13x = x వాల్యూ మనకు తెలుసు. 13 × x అంటే 13 × 204. 13 × 204 2652. నెక్స్ట్ 15x అంటే 15 × x ప్లేస్లో 204. 15 × x అంటే x = 204. 15 × 204 అంటే 3060. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ 12 15 20ల కాసాగు ఎంత? ఇక్కడ నుంచి మీకు జనరల్ క్వశ్చన్స్ వస్తాయి. 12 15 20ల కాసాగు అంటే 12 15 20. ఫస్ట్ ఈ మూడు కామన్గా పోతున్నాయో చూద్దాం. 12 15 20 అంటే మనకు 2లో ఇది పోతుంది, ఇది పోవట్లేదు. సో 3లో ట్రై చేస్తే
ఈ రెండు పోతేనే ఇది పోదు. సో 2లో ట్రై చేద్దాం. 2 6 జా 2, 15 15 10. నెక్స్ట్ 3లో ట్రై చేద్దాం. 3 2 జా 3 5 జా 10 10. నెక్స్ట్ 5లో ట్రై చేద్దాం. 2కి 2 1 2. నెక్స్ట్ కామన్గా 2 తీసుకున్నట్లయితే 1 1 1. సో 2 5 జా 10, 10 2 జా 20, 23 జా 60. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ 81 243ల గసాబా ఎంత? 81 3 జా 243. డైరెక్ట్ క్వశ్చన్, ఎందుకంటే 8 3 24, 3 1 3. సో 81 3 జా 243 కాబట్టి దీని యొక్క గసాబా ఏమై ఉంటుంది మీరు గెస్ చేయండి. దీని యొక్క గసాబా 243నా 81? దీని యొక్క గసాబా 243 ఆర్ 81. సో 1 కాదు 27 కాదు. సో దీని యొక్క గసాబా ఏం కావచ్చు? ఖచ్చితంగా 81 అవుతుంది. ఎందుకంటే ఇది చిన్న నెంబర్ కాబట్టి. గసాబా అంటే ఇచ్చిన దాంట్లో చిన్న నెంబర్ని తీసుకోవాలి, కసాగు అంటే ఇచ్చిన దాంట్లో పెద్ద నెంబర్ని తీసుకోవాలి. ఇది కసాగు, ఇది గసాబా. రెండు సంఖ్యల మొత్తం 216 అండ్ వాటి యొక్క గసాబా 27 అయితే ఆ సంఖ్యలు ఏంటివి అంటే 2 ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది. x + y = 216 ఇవ్వడం జరిగింది. వాటి యొక్క గసాబా అంటే మనం k అనుకుందాం. గసాబా = 27 ఇచ్చిండు. బట్ అయితే ఆ రెండు సంఖ్యలు ఏంటివి అని అడిగిండు. అయితే ఇక్కడ లాజికల్ ఏంటిదంటే 2 ఎలిమెంట్స్ మొత్తం 216 అన్నాడు. ఆ ఎలిమెంట్స్ ఏంటివో కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలలో ఏ 2 ఎలిమెంట్స్ని మనం కూడితే 216 వస్తే అది మనకు దాన్ని బేస్ చేసుకొని మనం ట్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక లాజికల్. అదే దీన్ని ఆ విధంగా కాకుండా ఫార్ములా మెథడ్లో కనుక ట్రై చేయాలంటే, దీని కనుక ఫార్ములా మెథడ్లో ట్రై చేయాలని అంటే ఫస్ట్ x + y = ఇది ఉంది కదా, దీనిలోంచి ఇరువైపులా స్క్వేర్ చేయాలి. ఇరువైపులా స్క్వేర్ చేస్తే అప్పుడు 200 స్క్వేర్ అనేది మనకు దాదాపుగా 50,000 పైన అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అంత లార్జ్ అమౌంట్ని మళ్ళీ గసాబా 27 అమౌంట్ దగ్గర తీసుకురావాలి. మళ్ళీ 27 అమౌంట్ దగ్గర తీసుకొచ్చేసరికి మోస్ట్ రిస్కియెస్ట్ అవ్వడం జరుగుతుంది. టైం అనేది చాలా కన్జ్యూమ్ అవుతుంది. ఇక్కడ లాజికల్గా ఏమని ఇవ్వడం జరిగింది? x + y = 216. రెండు ఎలిమెంట్స్ని కూడితే 216 వస్తుందా రావట్లేదా? ఇది ట్రై చేద్దాం. 81 189 270 వస్తుంది ఈ రెండింటిని కూడితే. ఎందుకంటే 189 అంటే ఇవన్నీ ఇక్కడ కలిపితే 90 90 + 80 270. సో ఫస్ట్ 1 కాదు. నెక్స్ట్ 119 97. ఎస్, ఇది 216 వస్తుంది. నెక్స్ట్ 27 ఇది 216. నెక్స్ట్ 150 160 ఇది ఆల్రెడీ 160కి 140కే 300 వస్తుంది. సో ఇది 300 + 310+ వస్తుంది అమౌంట్ కాబట్టి ఇది కాదు. ఆప్షన్ నెంబర్ 3, ఆప్షన్ నెంబర్ 2 ఈ రెండు మాత్రం ఛాన్స్ ఉంది. అంటే మనకు 50-50 ఛాన్సెస్ వచ్చింది. 25-25 ఛాన్సెస్ నుంచి 50-50 ఛాన్స్కి వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం సాల్వ్ చేయాలి. గసాబా అంటే 27. గసాబా అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రెండిట్లోనే క్యాన్సిల్ అయ్యేటట్టు ఉంటే దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. 27 3 జా కానీ 27 2 జా కానీ 97లో రాదు. 27 మల్టిప్లికేషన్లో 97 రాదు కాబట్టి ఇది క్యాన్సల్. 27 1 జా 27 7 జా 27 7 జా ఈ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 15:11. ఆ రెండు సంఖ్యల యొక్క గసాబా 13 అయితే ఆ రెండు సంఖ్యలు ఏంటి? రిలేషన్ 15:11 అన్నాడు. ఆ రిలేషన్ ఫస్ట్ వీటిలో మనకు ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయాలి. 11 × 13 అదేవిధంగా 15 × 13 చేస్తే దీని యొక్క ఒరిజినల్ ఎలిమెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో 11 13 జా 143. సో 143 ఉంది. నెక్స్ట్ అదేవిధంగా 15 × 13 చేస్తే 195. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్లోనే దానికి సంబంధించిన లాజిక్ ఇవ్వడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా చేయాలని అంటే దీన్ని 15x అదేవిధంగా 11x లెక్క కన్వర్ట్ చేసుకొని 15 × 13 చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ గాసాబా ఇవ్వడం జరిగింది. కాసాగు అంటే మళ్ళీ దీన్ని బై చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ గాసాబా ఇచ్చేసి వర్క్ అనేది చాలా సింపుల్గా చేయడం జరిగింది. ఉన్నటువంటి 2 to 3 సెకండ్స్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకునే విధంగానే పేపర్ ఇస్తారు. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఆ ఫార్ములా ఏదో మాకు తెలియదని అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇది 7 10 15 21లచే భాగిస్తే వరుసగా 5 8 13 19లుగా శేషాలు వస్తే వచ్చేటటువంటి కనిష్ట సంఖ్య ఏంటిది? సో ఇక్కడ ఇచ్చినటువంటి 208 216 198 20 వీటిలలో దేనితోటి ఈ పైన ఇచ్చినటువంటి అంకెలచే భాగిస్తే వరుసగా ఈ నెంబర్స్ వస్తాయి. అంటే వీటన్నిటి కామన్ ఫ్యాక్టర్ 7 - 5 2 10 - 8 2 15 - 13 2 21 - 19 2. సో ఇక్కడ మనకు ఏదో ఒక నెంబర్ తోటి ఇక్కడ ఇచ్చినటువంటి ఏ నెంబర్ తోటి చేస్తే ఈ వీటితోటి భాగిస్తే మనకు టోటల్గా
2 అనేది వస్తుంది కాబట్టి ఆ వచ్చే దాని నుంచి 2ని నెగ్లెక్ట్ చేసేస్తే అంటే 2ని తీసేస్తే మనకు పర్ఫెక్ట్గా దీంతో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వీటిని మనం సాల్వ్ అవుట్ చేయాలంటే వీటికి కాసా కట్టాలి. అంటే 7కి 10కి 15కి 21కి కామన్గా కాసా కట్టాలి. 7 అనేది ప్రధాన సంఖ్య, సో దాన్ని పక్కకు పెట్టేద్దాం. పక్కకు పెట్టేసి సో 3తో ట్రై చేద్దాం. 7 10 3 5 3 7 7 తోటి, ఎందుకంటే 7 వెంబడే వెళ్ళిపోతుంది. 10 5 1 నెక్స్ట్ 10 5 ఉంది కాబట్టి 5 తోటి 1 2 1 1. సో ఇక్కడ మనకు 3 7 21 21 2 21 2 42. సో 42 5 42 5 ఎంత వస్తుంది? 210 రావడం జరుగుతుంది. సో 210లోంచి మనకి ఎక్స్ట్రా వచ్చినటువంటి 2ని తీసేస్తే 208. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. అండ్ 2 వరుస ప్రధాన సంఖ్య లబ్ధం 343. అయితే దాని యొక్క కాసాగు ఎంత? అయితే ఇక్కడ లాజికల్ ఏంటిదంటే ప్రధాన సంఖ్యలు ఇచ్చినప్పుడు అందులో మనకు 5 × 7 35 అని ఇస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి లబ్ధం 323 బదులు 35 అనుకుంటే వీటి యొక్క కాసాగు ఇక్కడ మీరు గమనించినట్లయితే 1 323 123 ఈ విధంగా ఇవ్వడం జరిగింది కదా. ఇక్కడ హింట్ వచ్చేసి 2 వరుస ప్రధాన సంఖ్యలు అంటే 2 లైన్ నెంబర్ ఉండేటటువంటి ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధాన్ని అడగడం జరిగింది 323. అయితే దాని యొక్క కాసాగు ఏమవుతుంది? మ్యాక్సిమం నెంబరే కావడం జరుగుతుంది. అదే నెంబర్ కాసాగు అవుతుంది, గాసాబా మాత్రం 1. ఇక్కడ మనకు 2 వరుస అంటే 2 లైన్ నెంబర్ ఉండాలి. కాకపోతే ఏంటంటే ఇది చిన్న ట్రిక్. ఎక్కడైతే వరుస ప్రధాన సంఖ్యల లబ్ధం ఎక్స్ అయితే దాని యొక్క కాసాగు ఎక్స్ అవుతుంది, గాసాబా ఖచ్చితంగా 1 అవుతుంది. వేరే ఆప్షన్ లేదు. గాసాబా అంటే 1, కాసాగు అంటే హైయెస్ట్ నెంబర్. ఏ నెంబర్ అయితే ఇస్తే అదే నెంబర్ ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 3 సంఖ్యలు 3:4:5 రేషియోలో ఉన్నాయి మరియు వాటి యొక్క ఎల్సిఎం = 2400. అయితే వాటి యొక్క హెచ్సిఎఫ్ ఇవ్వడం జరిగింది. ఇలాక ఫార్ములా మనం డిస్కస్ చేసుకున్నాం. ఎల్సిఎం × హెచ్సిఎఫ్ = x × y. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది x × y × z. సో ఇది 3 కామన్గా ఉండడం జరుగుతుంది. బట్ మనకి ఇక్కడ కొంచెం కాంప్లికేషన్ చేస్తూ గాసాబాని ఇవ్వలేదు. గాసాబా ఇస్తే గాసాబాని డైరెక్ట్ వీళ్ళలో ప్రతిక్షేపిస్తే మనకి మూడింటి యొక్క వాల్యూస్ వస్తాయి. ఆ మూడింటిని మల్టిపుల్ చేసినట్లయితే మనకు కాసాగు రావడం జరుగుతుంది. కాసాబాకు × గాసాబా. సో ఇక్కడ మనకు కాసాగు ఇవ్వడం జరిగింది. అంటే వీటితోటి బై చేయాలి. అంటే ఫస్ట్ వీటికి సంబంధించి 3 × 4 12 12 × 5 12 60. సో 60 వచ్చింది. కాసాగు ఇస్తే డివైడ్ చేయాలి, గాసాబా ఇస్తే మల్టిపుల్ చేయాలి. 2400 2400/60 2400/60 అంటే 40 రావడం జరుగుతుంది. సో దీని యొక్క గాసాబా వచ్చేసి 40. అండ్ వన్ మోర్ టైం మీరు క్లారిటీ వినండి. మీరు గాసాబా ఇచ్చి కాసాగాను కనుక్కోమంటే మల్టిపుల్ చేయాలి. అదేవిధంగా కాసాగు ఇచ్చి గాసాబాను కనుక్కోమంటే డివైడ్ చేయాలి. 2 సంఖ్యల యొక్క కాసాగు 495, వాటి యొక్క గాసాబా 5. ఆ సంఖ్యల మొత్తం 100 అయినా ఆ సంఖ్యల మధ్య తేడా ఎంత? సో x + y = 100 ఇవ్వడం జరిగింది. అయితే వాటి యొక్క కాసాగు గాసాబా ఇచ్చిండు, వాటి మధ్య డిఫరెన్స్ అడిగిండు. ఆ 2 ఎలిమెంట్స్ ఏంటివని అంటే ఈజీగా బెటర్ ఉండేది. అయితే ఇక్కడ x + y = 100 అయినప్పుడు x - y 100 అవుతుందా? కాదు. ఇది అయ్యే ఛాన్స్ ఉందా? అయ్యే ఛాన్స్ ఉంది. ఈ 3 అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇది మాత్రం అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే 45 + 55 అంటే మనకు 100 వస్తుంది. 55 నుంచి 45 తీస్తే 10 వస్తుంది. నెక్స్ట్ 5 వచ్చే ఛాన్సెస్ 15 వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క డైరెక్ట్ ఆప్షన్ 10. బట్ ఎందుకైనా ఒకసారి ట్రై చేద్దాము. ఒకసారి 5 వచ్చే ఛాన్స్ ఉందంటే ఇక్కడ మనకు 48, ఇది 53 ఇట్లా కూడా ట్రై ఉంది. కాబట్టి మ్యాక్సిమం మనకి ఇదైతే అనిపిస్తుంది. ఒకసారి కూడా ట్రై చేద్దాం మనం. ఒక ఎలిమెంట్ x అయితే ఇంకో ఎలిమెంట్ ఏమవుతుంది? 100 - x అవ్వడం జరుగుతుంది. 100కి ఒక ఎలిమెంట్ 100 అయితే ఇంకో ఎలిమెంట్ 100 - x. సో అప్పుడు ఏమవుతుంది? L ఇంటూ దీన్ని మనం ఏం చేస్తాం? x × y = LCM × HCF. ఈ ఫార్ములా దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. LCM ఇచ్చిండు 495, HCF = 5. LCM × HCF అంటే 495 × 5 ఎంత వస్తుంది? 2475. 2475 రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు xని లోపల మల్టిప్లై చేస్తే x² - 100x
ఎక్స్ స్క్వేర్ మైనస్ 100x ఈక్వల్స్ టు 2475 అండ్ ఇది ఒక ఈక్వేషన్ లెక్క ఉంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ సి ఈక్వల్స్ టు 0 ఆ షేప్లో ఉండడం జరిగింది. సో దీన్ని ఏం చేస్తామంటే దీంట్లోంచి ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 100x ప్లస్ 2475 ఈక్వల్స్ టు 0. సో దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే ఎక్స్ ఈక్వల్స్ టు 55 ఆర్ 45 రావడం జరుగుతుంది. సో ఈ రెండింటిని కామన్గా ఉండేది మనం ఫస్ట్ అనుకున్నది కాబట్టి దీని యొక్క ఆప్షన్ వచ్చేసి 10. ఎట్లా అంటే 55 మైనస్ 45 ఈక్వల్స్ టు 10 అండ్ రెండు సంఖ్యల మొత్తం 528 అండ్ వాటి యొక్క గాసాబా ఈక్వల్స్ టు 33 అయినా ఇచ్చిన విలువలకు సరిపోవు సంఖ్యల జతల సంఖ్య ఏంటిది అంటే 2 ఎలిమెంట్స్ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క మొత్తం అంటే x ప్లస్ y ఈక్వల్స్ టు 528 అండ్ వాటి యొక్క HCF 33 అయితే వాటికి సరిపోయేటటువంటి జతల సంఖ్య అని అనడం జరిగింది. సో ఇక్కడ మనకు 33 అని ఇవ్వడం జరిగింది అంటే మనకు రెండింటికి కూడా 33 మల్టిపుల్స్ అయి ఉంటాయి కాబట్టి సో గెస్ చేద్దాం. ఒకటి 33 ఇంకోటి 33, 33A 33B అనుకుందాం లేదా 33x 33y 33x 33y అని అంటే ఈ రెండింటి యొక్క ఎడిషన్ 528 అండ్ ఈ రెండింటి నుంచి 33 కామన్ తీస్తే x ప్లస్ y ఈక్వల్స్ టు ఇది అక్కడికి పోతే బై అవుతుంది. సో 528/33 సో x ప్లస్ y ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 16 రావడం జరుగుతుంది. 16 528/33 ఈక్వల్స్ టు 16. సో దీనిలోంచి మనం ఇప్పుడు దీన్ని సరిపోయేటటువంటి సంఖ్యల జతలు కనుక గమనించినట్లయితే ఎన్ని రావడం జరుగుతుంది 16కి కారణాంకాలుగా 115 రావడం జరుగుతుంది. నెక్స్ట్ 3 తీసుకుందాం. 3కి 13, 5 11, నెక్స్ట్ 7 9 అండ్ దీంతోపాటు ఇంకా చాలా కూడా రావడం జరుగుతుంది. మనకు మ్యాక్సిమం 4 ఇవ్వడం జరిగింది కాబట్టి 4 వస్తున్నాయి. సో ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రెండు సంఖ్యల యొక్క లబ్ధము 4212 అండ్ వాటి యొక్క గాసాబా 9 అయినా అందుకు సాధ్యమైనటువంటి సంఖ్యల జత ఏమిటి. సో ఇక్కడ మనకు గాసాబా ఇచ్చిండు. సో వీటిలో ఏదైతే గాసాబా తోటి సరిపోలుతుందో అది మనం ఫస్ట్ ట్రై చేయాల్సి ఉంటుంది. అట్లయితే 9 తోటి భాగింపబడేటటువంటి 36 117 ఈ రెండు కూడా 9 తోటి భాగింపబడతాయి. ఓకే 54 78 54 పోతుంది బట్ 78 లేదు ఎందుకంటే 72 తోటి పోతుంది. నెక్స్ట్ 36 9 4 జా 157 పోదు. 9 8 జా 9 13 జా బట్ ఈ రెండింటిని మనం మల్టిపుల్ చేసినట్లయితే 7 2 జా 14 అంటే ఫస్ట్ లెటర్ 4 వస్తుంది. ఇక్కడ మన ఫస్ట్ లెటర్ 2 ఉంది ఎందుకంటే ఈ 2 ఎలిమెంట్స్ యొక్క లబ్ధమని ఇవ్వడం జరిగింది కాబట్టి. నెక్స్ట్ 6 7 జా 6 7 42 సో ఫస్ట్ లెటర్ 2 ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మన గతంలో రావడం జరిగింది టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేను మీకు ప్రాక్టీస్కి ఇస్తున్నాను. సో ఒక 5 క్వశ్చన్స్ అయితే నేను మీకు మోడల్గా కొన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒక 5 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్కి ఇస్తాను ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ మోడల్ క్వశ్చన్స్ ఒక 10 ప్రాక్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 13 అయిపోయాయి కదా, ఇక్కడ 13 అయిపోవడం జరిగింది. సో ఎక్స్ట్రాగా నేను మీకు ఇంకో 12 అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ 13తో పాటు ఆ 12 మీరు ప్రాక్టీస్ చేయండి అండ్ ఇక్కడ మీకు 5 ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాను. రిమైనింగ్ 5 అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోండి సరిపోతుంది. అండ్ రెండు సంఖ్యలు x, yలు x:y = 2:3 అయితే వాటి యొక్క గరిష్ట సామాన్య గుణిజం అంటే HCF = 900 అయితే x × y ఎంత. సో HCFని డైరెక్ట్ వీటిలో సబ్స్టిట్యూట్ చేసేయడమే దాని యొక్క వాల్యూ వచ్చేస్తుంది. 900 2 జా 2 జీరోలు పక్క పెడితే 9 2 జా 1800, 9 3 జా 2700 ఆ రెండింటి యొక్క వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిపుల్ చేయాలి అంటే 1827 జా 1827లా వచ్చేటటువంటి వాల్యూ ఏంటి. సో 5400 ఎందుకంటే మనకి ఇక్కడ లాజికల్ ఈ 2 జీరోలు కూడా క్యాన్సిల్ అయిపోతాయి ఎందుకంటే ఇక్కడ రేషియోలో ఉంది కాబట్టి మనం దాన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ రెండు సంఖ్యల యొక్క గాసాబా 12 అండ్ ఆ రెండు సంఖ్యల యొక్క కాసాగు 144 అయితే వాటిలో ఒకటి 36 అయితే మరొకటి ఎంత. ఇది డైరెక్ట్గా LCM × HCF = A × B. LCM × HCF LCM అంటే 144 HCF × 12 = 36 × y అండ్ 12 1 జా 12 3 జా 3 1 జా 3 4 జా 12 ఇక్కడ 24 ఉంటుంది 8 జా 24 సో 48 ఆప్షన్ నెంబర్
2 ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ 26, 56, 104, 182ల కాసాగు ఎల్సిఎం కనుక్కోమనడం జరిగింది. అండ్ ఇది దీంట్లో పోదు అండ్ ఇది దీంట్లో పోదు. సో మనం దీనికి కారణాంకాలు కట్టాల్సిందే. 26, 56, 104, 182 వీటికి కనుక కారణాంకాలు కట్టినట్లయితే దీనికి వచ్చేటటువంటి వాల్యూ 728 రావడం జరుగుతుంది. ఎందుకంటే 13 దీన్ని 2 నుంచి మొదలు పెట్టాలి. ఇది కొంచెం టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. 528 అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి వీడియో యొక్క గాసాబా కనుక్కోమన్నాడు. 108, 144, 180 యొక్క గాసాబా వీటి యొక్క గాసాబా 108, 144. సో 3లే తీసుకుందాం, ఎందుకంటే 2లో వస్తుంది. 3లో అయితే ఇంకా తొందరగా అవుతుంది. 3 3 9, 3 6, 3 4 8 3 60 12 3 36, 12 4 48, 12 5 60. సో మనకు అడిగింది గాసాబా కాబట్టి ఈ 3 కామన్గా వచ్చేటట్టు ఉంటేనే మనం వేరే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఈ 3 వేరే ఉన్నాయి కాబట్టి అండ్ వీటికి 3 12 36. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ 4 మెటల్ ప్లేట్లు 78 సెంటీమీటర్స్, 104 సెంటీమీటర్స్, 117 సెంటీమీటర్స్, 169 సెంటీమీటర్స్ కలిగి ఉన్నవి. వీటిని సరి సమాన పొడవులుగా కత్తిరించాల్సి ఉంది. ప్రతి భాగం ఎంత వీలైతే అంత పొడవుగా కట్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఎన్ని అధిక భాగాలు చేయవచ్చు అండ్ వీటన్నిటిని కూడా మనం గాసాబా కట్టాల్సి ఉంటుంది. వాటిలో కామన్గా ఎన్ని అయితే ఉంటాయో వాటిని మాత్రం మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే 78, 104, 117, 169. సో 3లో 3 2 6, 18, 3 6 18, 3 3 9, 3 8 24, 3 3 9, 2 ఉంది 27, 3 9 27 అండ్ 3 5 15. ఇది పోవట్లేదు. సో మనకి ఇది ఛాన్స్ లేదు, ఈ లైన్ అనే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 3 5, సో 3 మనకు ఛాన్స్ లేదు. నెక్స్ట్ 5 తోటి ట్రై చేద్దాం. 5 తోటి లేదు, ఎందుకంటే దీంట్లో 5 కానీ 0 కానీ ఉండాలి. నెక్స్ట్ 7 తోటి లేదు. 9 తోటి 78 పోదు. నెక్స్ట్ 10 అయితే కాదు. నెక్స్ట్ 11 77 అయితే పోతుంది, ఈ పోవు. నెక్స్ట్ 12లో 117 పోదు. నెక్స్ట్ 13, సో 13 169. సో ఇది ట్రై చేద్దాం. 13 6 13 8 13 9 13. సో 13 అండ్ నెక్స్ట్ రిమైనింగ్ చూద్దాం. 6 8 9 13 ప్రధాన సంఖ్య కాబట్టి నెక్స్ట్ లెవెల్కి పోయే ఛాన్స్ లేదు. సో 13 పార్ట్స్గా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి భాగాన్ని కూడా మనం ఒక్కొక్క దాన్ని కట్ చేసుకుంటా కరెక్ట్గా లైన్ నెంబర్ పెట్టుకుంటూ పోతే మనకు 13 పార్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు అన్ని సరి సమానంగా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అది గాసాబానే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక కాసా కనుక తీసుకున్నట్లయితే మీకు దాదాపుగా 10,000కు పైగా నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో చిన్న నెంబర్ ఇవ్వడం జరిగింది. 169 కంటే 13, 27, 43, 48 చిన్నవి కాబట్టి గాసాబా చేయాలి. పెద్దగా ఉన్నట్లయితే కాసాగు చేయాలి. అండ్ దీంతోపాటు ఇంకో రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్, అదేవిధంగా 12 మోడల్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో మనకి ఎల్సిఎం సంబంధించి హెచ్సిఎఫ్ సంబంధించినటువంటి ఫుల్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ ఫైల్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొంత డేటాతో వెళ్దాం. అప్పుడు స్టేట్ ఇంటూ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవర్ వన్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.